అందరికీ నమస్తే. జయ జయ తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా గుర్తింపు రాబోతుంది. దానికి సంబంధించి కీరవాణి చేత సంగీతం చేపిస్తున్నారు. అందశ్రీ గారు ఎందుకు కీరవాణిని ఎంచుకున్నారో తెలియదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు కీరవాణి దీనికి దర్శకత్వం వహించాలని తెలియదు. కానీ తెలంగాణ కళాకారులు, తెలంగాణ సమాజం దీనిపైన చాలా చర్చలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం నొచ్చుకుంది ఈ విషయంలో. దీనిపైన సిగ్నల్ టీవీ వచ్చి ఒక ఓటింగ్ పెట్టింది. ఇచ్చిన జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంకు కీరవాణి సంగీతం అందించడం మీరు ఎలా చూస్తారని ఒక పోల్ పెట్టినాం. పోల్ పెడితే గంట సేపట్లో 1500 ఓట్లు వచ్చినాయి. ఆ 1500 ఓట్లలో ఎవరికి దేనికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? తెలంగాణకు ద్రోహం చేసినట్ల, కీరవాణితో సంగీతం చేసినట్ల అంటే 64% ద్రోహమే అని నెటిజన్స్ చెప్తూ ఉన్నారు. తప్పేమి లేదని 29% మాత్రమే చెప్తూ ఉన్నారు. తెలంగాణలో సంగీత దర్శకులు లేరు అని 7% మాత్రమే ఓట్లు వేసినారు. నిజానికి అందశ్రీ డైరెక్టర్ ప్రేమరాజ్ అన్న ఫోన్ చేసినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. తెలంగాణలో డైరెక్టర్స్ ఎవరున్నారు కీరవాణిని మించిన వాళ్ళు అన్నారు. ఇక్కడ చూస్తేనేమో లీస్ట్ 7% మాత్రమే సంగీత దర్శకులు లేరని చెప్తున్నారు. దీనిలో కామెంట్స్ కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. కొన్ని కామెంట్స్ అవుతాను మీకోసం. రాను రాను తెలంగాణ వాదం అనేది బలహీనం అవుతుంది, తెలంగాణ వాదం బలహీనపడుతుందని రాసిండ్రు అహీద్ అనే ఒక వ్యక్తి. ప్రతి ఒక్కరికి తెలంగాణ గొప్పతనం, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, వాస్తు, శిల్పకళ గొప్పతనం, ఇక్కడ వెలిసిల్లిన అనేక మతాలు, వర్ధిల్లిన మిశ్రమ సంస్కృతి వారసత్వం, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం దానికి తీసిన పరిస్థితులు మరియు మొత్తం తెలంగాణ హిస్టరీ తెలిసేలా కొద్ది బుక్స్ తర్వాత వీడియోలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. ఈ శాస్త్రి కావాల్సిందే మనకు అని రాజేందర్ అనే వ్యక్తి కామెంట్ చేసినారు. తెలంగాణ వద్దని రూపం లేకుండా చేసే సీఎం అని కామెంట్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో లేనోడు, తన జీవితంలో ఏనాడు జై తెలంగాణ అననోడు, తెలంగాణ రాష్ట్ర గీతం ఎలా ఉండాలి, రాష్ట్ర చిహ్నంలో ఏముండాలని నిర్ణయిస్తున్నాడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికని భాస్కర్ నాయక్ అని అతను కామెంట్ చేసిండు. ఇది అంతా రేవంత్ డైరెక్షన్. ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ గీతం రాష్ట్ర చిహ్నం రూపకల్పన చేయడం ఏంటో అని కామెంట్. తెలంగాణలో మంచి మంచి సంగీత దర్శకులు ఉన్నారు, వాళ్ళకు తెలంగాణ ప్రజల ఆత్మ తెలిసిన వాళ్ళు వాళ్ళతో చేస్తే బెటర్ అని. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి తెలపని సీఎం గారికి ఏమి తెలుస్తుంది తెలంగాణ అస్తిత్వం గురించి? తెలంగాణ వాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం ఇదని కామెంట్ చేసినారు. ఇలాంటి చెత్త విషయాల మీద కాకుండా పనికొచ్చే విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ ప్రజల అవసరాలు వదిలేసి ఇవి పట్టుకొని పాకులాడుతుందని కూడా కామెంట్ చేసినారు. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. కొన్ని కామెంట్స్ బైకాట్ అందశ్రీ అని కామెంట్ చేసినారు. తెలంగాణ జై అనని సీఎం. కీరవాణి గారు గొప్ప మ్యూజిషియన్, ఆయన చేయడంలో తప్పేమీ లేదని ఫస్ట్ టైం ఒక పాజిటివ్ కామెంట్ కనిపించింది. కీరవాణి గారు తన మ్యూజిక్లో మన తెలంగాణ బిడ్డ అయిన రాహుల్ సిబ్లిగంజ్తో పాడించడంతో ఎల్లలు చేరిపోయడం జరిగింది. అంటే అప్పుడు సాంగ్లో RRRలో సిబ్లిగంజ్తో ఒక పాట పాడించింది కదా, అప్పుడు ఎల్లలు చేరిపోయిందని రాసిండ్రు. ఇనివే మోస్ట్ 90% కామెంట్స్ అన్నీ కూడా ఇది కరెక్ట్ కాదు, కీరవాణి సంగీతం ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇది తెలంగాణకు ద్రోహం అని చాలామంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. ఆ కామెంట్స్ రూపంలో నేను మీకు చదివి వినిపించిన. ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుండేది. June 2 దగ్గర పడ్డది. June 2 లోపలనే సాంగ్ చేయాలనే ఒక ప్రెషర్లో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అంతలోపు తొందరగా అయిపోగొట్టాలని. ఈ June 2 కాకపోతే వచ్చే June 2 కూడా చేయొచ్చు. కానీ అనవసరంగా ప్రభుత్వం అబాస్ పాలవుతుంది. ఈ విషయంలో అందరూ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఇది ఒక తప్పు, చారిత్రాత్మక తప్పు అవుతుంది. ఈ విషయంలో పునరాలోచించాలని అందరూ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పునరాలోచించాలని మనం కూడా కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.